వదిన పార్సల్ వచ్చిందంట కదా, అన్నయ్య నేను అడిగింది పంపించాడా? అదేంటి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్తుంది? వదిన అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా వచ్చేస్తావేంటి? ఏంటి ఏం అడిగా మీ అన్నయ్యని? సెల్ ఫోన్ అడిగా. అయినా చదువుకున్న అమ్మాయికి నేనే వద్దని చెప్పాను సెల్ ఫోన్. అవునా? అయితే ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్ అవసరమా, ఈ టీవీ అవసరమా? ఏది అవసరమో ఏది అవసరం లేదో నీకన్నా ఎక్కువ మాకు బాగా తెలుసు కదా. నువ్వు చదువుపైన కాన్సన్ట్రేషన్ చేయి. అవును, మరి తమరు చెప్పారని ఇప్పటివరకు చదువుకుంటున్నాం. మరి ఊరుకుంటుంటే ఊకే క్లాస్ బిక్తుంటది. ఏది ఎప్పుడు చేయాలో మాకు తెలియదా? ఏయ్ చెప్పు తెగుతుంది, దాంతం కూడా పడతావేంటి? చెల్లెల కంటే బాగా చూసుకుంటుంది, నీకు సిగ్గులేదు? ఎవరు నా కోసం ఏం చేయనక్కర్లేదు. అయినా నా అన్న సంపాదిస్తున్నాడు, నేను అడుగుతున్నా. మధ్యలో వద్దని చెప్పడానికి ఈవిడెవరు? ఏందే నీకు నోటిటోల బాగా ఎక్కువైపోయింది. వద్దే అని కూడా చూడకుండా మాట్లాడుతున్నావేంది? ఇంకొక మాట మాట్లాడినావంటే నాలుక ఓసి పారేస్తా. నడ. అందరూ పెళ్లి కాగానే మొగుడిని కొమ్మున కట్టేసుకొని ఎప్పుడెప్పుడు వేరే కాపురాలు పెడదామా అని చూస్తుంటది. మీ వదిన బంగారమే. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నాకు బంగారం లాంటి కోడలు దొరికింది. అయినా నీకు సిగ్గుండాలి. అలాంటి దానితో నువ్వు ఊరికే గొడవ పడతావు. అత్తయ్య, నువ్వు దాన్ని ఇలా వెనకేసుకొస్తున్నావు కాబట్టి అది అట్లా తయారైంది. ఏ ముహూర్తాన కాలు పెట్టావో ఇంట్లో, నా తల్లిని కూడా నాకు కాకుండా చేసావు. నువ్వు దాని మాటలేం పట్టించుకోకమ్మా, అది పెద్ద పిచ్చిది.